నమస్కారం, జీటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజాహితం. గడిచిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి లబ్ధిదారులకు అందజేయడంతో ఓటర్లు ప్రజలు టీఆర్ఎస్ పార్టీ పట్ల విశ్వాసాన్ని చూపుతున్నారని, దీంతో జరగబోయే ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి నివేదిత ఎంతో మెజారిటీతో గెలుపొందుతుందని 5వ వార్డు అధ్యక్షుడు కిరణ్, పెంటా శ్రీహరి, రావుల సతీష్ అన్నారు. ఉప ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా నివేదిత గెలుపు కోసం 5వ వార్డులోని గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో ప్రచారం ఇంటింటికి తిరిగి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇంటింటికి వెళుతున్న సందర్భంలో ప్రజల నుంచి, ఓటర్ నుంచి ఎంతో స్పందన లభిస్తుందని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు తమకు అందించిందని, తప్పకుండా ఓటు వేస్తామని ఓటర్లు హామీ ఇస్తున్నారని, దీంతో మాకు నివేదిక ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలుపొందుతుందని ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రవి, రాజు, శ్రీనివాస్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ ఉండను పెద్ద ఎత్తున బాగా మంచి స్పందన వస్తుంది. ఎవరు ఏమన్నా బిడ్డ మీరేం టెన్షన్ పడకండి, ఎవరు ఏమి ఇచ్చినా మేమేమి చేసేతోలం కాదు, మేము వేసే ఓటు ఎవరికైతే వేయాలనో వాళ్ళకే వేస్తామని ప్రతి డోర్ దగ్గర ప్రతి మహిళలు, ప్రతి అక్క చెల్లెలు కానీ పెద్ద మనుషులు అందరూ ఇదే అంటారు. సాయన్న అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్గా కంట్రోల్మెంట్కి అయిపోయింది కాబట్టి భారీ మెజార్టీతో గెలిపిస్తామని వాళ్ళే భారీ మెజార్టీతో చెప్తున్నారు. కాబట్టి మాకు పూర్తి నమ్మకంగా ఉంది. కాబట్టి మా ఈసారి వార్డ్ 5 నుంచి పెద్ద ఎత్తునగా మేము మెజారిటీ ఇస్తామని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ యొక్క పాదయాత్రలో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క కుటుంబం కూడా సాయనని, వారి కూతురుని ఇప్పటికి కూడా మర్చిపోలేరు. సాయన గారు చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో, మన కమిటీ హాల్ కట్టేయడం కానీ, రోడ్స్ కానీ, సీఎంఆర్ఎఫ్ కానీ, కళ్యాణలక్ష్మి కానీ, ఇవన్నీ కూడా ఎవరు కూడా మర్చిపోలేరు. ప్రతి ఒక్కరు ముక్త కంఠంతో ఉపయోగించమని చెప్తున్నారు. బిడ్డ మీరు ఏమి టెన్షన్ పడకండి, ఖచ్చితంగా మా ఓటు కారు గుర్తుకే పడుతుంది. నివేదిత గారిని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపిస్తాము. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు వస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అసలు ఓటు ఎందుకు అడుగుతారో వాళ్ళకే తెలుస్తారు. వాళ్ళకి నాయకుడు లేక బీజేపీ పార్టీ నుంచి కిరాక్ తెచ్చుకున్నారు. అంతేకాకుండా ఈరోజు ఓడిపోతున్నా అనే ఒక భయంతో ఓటుకి కంటోన్మెంట్ చరిత్రలో ఇప్పటివరకు ఎవ్వరు కూడా ఓటుకి నోటు పంచలేదు. ఈరోజు ఈ నాయకుడు వచ్చేసి ఓటుకి 2000 చొప్పున ఇస్తున్నాడంటే తన ఓటమి తానే ఒప్పుకున్నాడు. ఇంకో విషయం ఏంటి, కంటోన్మెంట్లో ఒక బై ఎలక్షన్, ఒక సాధారణ ఎలక్షన్ కాకుండా బై ఎలక్షన్. ఈ బై ఎలక్షన్లో ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు, ముఖ్యమంత్రి గారు 2 సార్లు కంటోన్మెంట్కి వస్తున్నట్టే కరాఖండిగా తన ఓటమిని వాళ్ళే ఒప్పుకున్నారు. మద్దతుగా ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తు ఓటు వేయాలని కోరడం జరిగింది. మేము ఏ గల్లీకి వెళ్ళినా సాయన గారి బోర్డులు, ఏ ఇంటికి వెళ్ళినా కేసీఆర్ స్క్రీన్లో కనిపిస్తుంది. సాయన నిరంతరం కృషి వల్లే ఈరోజు కంటోన్మెంట్ అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతుంది. సాయన ఎమ్మెల్యే నిధులతో రోడ్లు, డ్రైనేజ్, మంచినీటి పైప్ లైన్, కమ్యూనిటీ హాల్లు, బస్సు దవాఖానాలు ఏర్పాటు చేశారు. సాయన బిడ్డగా మన ముందుకు వస్తున్న నివేదిత గారిని అన్ని విధాలు ఆదుకోవాలని, టీఆర్ఎస్ ఓటు వేయాలని కోరడం జరిగింది. ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.